ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్ తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. భారత మ్యాచ్లు తటస్థ వేదికైన దుబాయ్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో జరిగే తొలి మ్యాచ్ తో టీమిండియా తన క్యాంపెయిన్ ను మొదలుపెట్టనుంది. లీగ్ దశలో భారత్ మొత్తం 3 మ్యాచ్లను ఆడనుంది. ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో భారత్ 2 మ్యాచ్ ఆడనుండగా న్యూజిలాండ్ తో చివరి లీగ్ మ్యాచ్ ను మార్చి 2న ఆడనుంది. మార్చి 4న సెమీఫైనల్ 1, మార్చి 5న సెమీఫైనల్ 2 జరగనుండగా మార్చి 9న ఫైనల్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నాయి. భారత్ ఫైనల్ చేరితే తుదుపూర్లో సహా సెమీఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి ఐసీసీ తెరదించిన విషయం తెలిసిందే. హైబ్రిడ్ మోడ్లో ఈ టోర్నీ జరగనుందని గత వారమే ఐసీసీ ప్రకటించింది. భారత మ్యాచ్లు తటస్థ వేదికగా జరుగుతాయని వెల్లడించింది. అదే విధంగా 2027 వరకు భారత వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ కూడా తటస్థ వేదికగా మ్యాచ్లు ఆడుతుందని పేర్కొంది. ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడలేమని, పాకిస్తాన్ లో పర్యటించలేమని టీమిండియా స్పష్టం చేయగా హైబ్రిడ్ మోడల్ కు పాకిస్తాన్ అంగీకరించలేదు. చివరకు భారత వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని పీసీబీ డిమాండ్ చేసింది. దాంతో ఆ డిమాండ్ కు ఐసీసీ అంగీకరించడంతో పాటు ఓ మహిళా ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను కూడా కేటాయించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఫిబ్రవరి 20, 2025న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు, అదే విధంగా ఫిబ్రవరి 23, 2025న భారత్ వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు, అలానే మార్చి 2, 2025న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.